ఒక చిన్న గ్రామంలో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. రాముడు, కృష్ణుడు, వెంకటేశుడు మరియు శ్రీను. వీరు ఎప్పుడూ కలిసే తిరుగుతూ వెర్రి పనులు చేస్తూ గడిపేవారు. ఒకరోజు శ్రీనుకు ఒక బద్ధకం ఆలోచన వచ్చింది. మనం పందికొక్కు పట్టుకుందాం. మనకు వినోదం గ్యారంటీ అన్నాడు. అందరూ ఇది సరదాగా ఉంటుంది అని అనుకున్నారు. వెతుకుతూ వెళ్తూ ఒక పెద్ద పందికొక్కును చూశారు. కాని అది పందికొక్కు మాత్రమే కాదు, అది ఆ గ్రామ పెద్దగారి పెంపుడు పందికొక్కు, పేరు గోలమాల్. వాళ్ళు అందరూ దానిని పట్టుకోడానికి ప్రయత్నించారు. గోలమాల్ మాత్రం చాలా తెలివిగా వీరికి దూరంగా పరుగెత్తింది. రాముడు లంకమ్మ దుకాణంలో పడిపోయాడు. కృష్ణుడు మామిడి చెట్టెక్కాడు. వెంకటేశుడు గొయ్యిలో పడిపోయాడు. శ్రీను మాత్రం పందికొక్కును పట్టుకునే ప్రయత్నంలో గ్రామ పెద్ద దగ్గరకు పోయాడు. పెద్దగారు ఆగ్రహంతో నిలబడి, ఇది నా గోలమాల్. దానికి దగ్గర పోవాలంటే ముందుగా నన్ను అనుమతి అడగాలి అన్నారు. అంతా అక్కడే ఆగిపోయి పెద్దగారికి క్షమాపణలు చెప్పారు. పెద్దగారు నవ్వుతూ, మీకో సూచన. పందికొక్కు కాదు, సరదా కోసం గేమ్స్ ఆడుకోండి అన్నారు. ఇప్పటినుండి వాళ్లు పందికొక్కులతో కాకుండా గేమ్స్ ఆడుతూ సరదాగా గడిపేలా మారిపోయారు. మొరల్: సరదా చేయడంలో జాగ్రత్త. ఇతరులని ఇబ్బంది పెట్టకుండా సరదాగా ఉండడం నేర్చుకోవాలి.